వెటర్నరీ విశ్వవిద్యాలయం ఈ రెండిటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుంది, ప్రాక్టికల్ రీసెర్చ్ అవసరం ఉంటుంది. అలాంటి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి 50 ఎకరాల భూమిని హైకోర్టుకు అలకెట్ చేశారు. కోర్టు కట్టద్దని కానీ, కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు ఉద్యమాలు చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల ఎకరాల భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుంజుకోకండి, రేపు ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గొంతు నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు, ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థి అని చూడకుండా, ఆమె నక్సలైట్ కాదు, ఆమె ఉరికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు, ఆమె మానబాంబు లెక్క లేదు. మరి అలాంటి ఒక బక్కపల్చడి ఆ ఝాన్సీ విద్యార్థి నాయకురాల్ని జుట్టుపట్టి ఈడ్చుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ చర్యకు ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే చర్య కనుక తీసుకోకపోతే తప్పకుండా విద్యార్థుల కన్నెర్రకు గురికాక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి దాడులు జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి చర్య కాబట్టి ప్రభుత్వం కనుక వెంటనే స్పందిస్తే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో అర్థమవుతుంది. ఒకవేళ స్పందించకపోతే అంటే ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ అలాంటి అలవాటుతో అలాంటి పద్ధతులు అవలంబిస్తారని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీని మీద క్షమాపణ చెప్పించడమే కాకుండా బాధ్యులైన వాళ్ళ మీద చర్య చేపట్టాలి. దీన్ని బీజేపీ ఏబీవీపీ కలిసి ఈ కుట్ర పన్నింది అంటే ఇలాంటి ఘటనలు అంటే ధర్నాలు చేయమని చెప్పి బీజేపీ చెప్తుందని వాళ్ళ వాదన. భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీకి సంబంధం ఉంటుందండి. జనరల్గా అది విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇష్యూ. విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని కాపాడుకోవాలని చెప్పి ఈ విద్యార్థులు చేస్తూ ఉంటే దానికి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీగా నేను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. హైదరాబాద్లో భూములు తక్కువ పోయినాయా హైకోర్టు కట్టడానికి? కొన్ని వేల ఆఫీసులు కట్టుకునే భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, అమ్ముకోవడానికి వస్తుంది కానీ అవసరానికి వస్తలేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.